అందరికీ నమస్కారం. నేనండి మీ ఎంపీసీ ఫ్రెండ్ని. ఈరోజు వీడియోలో మనం సెకండ్ ఇయర్ సిలబస్లో మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్కి సంబంధించిన నెక్స్ట్ వీడియోని డిస్కస్ చేసుకుందాం. సో మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్లో రేంజ్ కంప్లీట్ చేసుకున్నాం. మనకి మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్లో 3 ఉంటాయని చెప్పాను: రేంజ్, మీన్ డీవియేషన్, స్టాండర్డ్ డీవియేషన్. ఈ మూడింటిని మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ అంటారు. ఎందుకు ఆ మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ అనే పేరు ఎందుకు వచ్చిందో ఆ ఫీల్ కూడా మీకు నేను ఫస్ట్ వీడియోలో ఇచ్చాను రేంజ్కి సంబంధించిన విషయంలో. అండ్ రేంజ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను, రేంజ్ ఫెయిల్యూర్స్ చెప్పాను. అంటే రేంజ్ ఎక్కడ వరకు మనకు ఉపయోగపడుతుంది, రేంజ్ వల్ల మనకి ఏ డిసడ్వాంటేజ్ ఉంది, అంటే ఎక్కడ మనకు ఉపయోగపడదు, ఆ మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్లో ఉన్న డిసడ్వాంటేజ్ ఏంటో చెబుతూ ఎండింగ్లో ఏం చెప్పాను, ఆ డిసడ్వాంటేజెస్ నెక్స్ట్ వాటిల్లో కవర్ అయితే అని చెప్పాను. నెక్స్ట్ రెండవది, దిస్ ఈజ్ ద సెకండ్ మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్. సెకండ్ వన్ కంపల్సరీ చూడండి, ఎందుకంటే మనకి ఫార్ములాలు ఈ చాప్టర్ చాలా ఈజీ చాప్టర్ అండి. నిజంగా చెప్పాలంటే చాలా సింపుల్. నేను స్కూల్ పిల్లలకి చెప్పినా కూడా, కాన్సెప్ట్ చెప్పి ప్రాబ్లమ్స్ 2-3 నేర్పించినా కూడా హ్యాపీగా చేసుకుని పోతారు, అంత ఈజీ. కానీ ఎక్కడ ఇంపార్టెన్స్ మిస్ అవుతుందంటే, చిన్నపిల్లలు చెప్పడం అంత ఫీల్తో చెప్పం, పెద్ద పిల్లలు కాబట్టి మీరు ఖచ్చితంగా మీనింగ్ తెలుసుకోవాలి. ప్రతి దానికి మైక్రో లెవెల్లో మీనింగ్ తెలుసుకోవాలి. మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ అంటే ఏంటి మీకు వివరంగా చెప్పే, ఫస్ట్ వీడియో చూడకపోతే దయచేసి అది మిస్ చేసుకోకండి. మీన్ డీవియేషన్ 2 పదాల కలయిక, అది మీన్ డీవియేషన్. చూడండి, డీవియేషన్ అంటే ఏంటి? గ్యాప్. మనం పోవాలనుకున్న దారి ఇది, కానీ నేను కొంచెం పక్క నుంచి పోయాను అంటే ఇంత డీవియేట్ అయ్యాను. బాగా చదవాలని కూర్చున్నారు, పక్కన మొబైల్ కనపడింది, డీవియేట్ అయ్యారు. సో డీవియేషన్ అంటే వెళ్ళాల్సిన దానికన్నా పక్కకు జరిగిపోవటం, లేదా కొంత డిఫరెన్స్తో బిహేవ్ చేయటాన్ని మనం డీవియేషన్ అంటాం, అంతే కదా. సో చూడండి, మీకు నేను ఇక్కడ ఒక డేటా ఉంది అని చెప్పాను. చూడండి, మీన్ డీవియేషన్కి ఇంపార్టెన్స్ చెప్తాను నేను ఇక్కడ. మీన్ డీవియేషన్ అర్థము చెప్తాను, మీన్ డీవియేషన్కి ఇంపార్టెన్స్ చెప్తాను. సో ఇక్కడ ఒక డేటా ఉందండి. డేటా అంటే తెలుసు కదా మీకు, కొన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయి. 1 2 3 4 5 అబ్జర్వేషన్స్ ఉన్నాయి. అవి ఎవరో ఇప్పుడు మీకు తెలియదు, ఇప్పుడు నాకు కూడా తెలియదు. అక్కడ నేను ఏం రాసానో నాకు కూడా తెలియదు. ఇదేం ప్రీ డిఫైన్డ్ కాదు, ఇదే స్క్రిప్ట్ కాదు, నాకు కూడా తెలియదు. కానీ ఈ 5గురికి నేను మీన్ ఇవ్వగలుగుతాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు అర్థం చేసుకోవడానికి ఈజీగా పట్టుకోవడానికి చెప్తాను నేను. మీన్ తెలిసిందండి నాకు. మీన్ అరిథమెటిక్ మీన్ అంటే తెలుసు కదా. ఈ 5 అబ్జర్వేషన్ల యొక్క రిప్రజెంటేటివ్ వాల్యూ, సెంట్రల్ టెండెన్సీ వాల్యూ తెలిసింది, రైట్. మీన్ తెలిసింది, మీన్ డీవియేషన్ కూడా తెలిసింది అనుకుందాం. ఇదేంటనేది మీకు నేను తర్వాత చెప్తాను, ఇది ఎలా ఫైండ్ అవుట్ చేయాలని తర్వాత చెప్తాను. ముందు ఫీల్ కోసం మీన్ డీవియేషన్ కూడా తెలిసింది అనుకుందాం. ఉదాహరణకి మీన్ డీవియేషన్ వాల్యూ 2 అనుకోండి. దీని అర్థం ఏంటంటే, మన దగ్గర మీన్ ఉంది, మీన్ డీవియేషన్ ఉంది, ఒక 5 అబ్జర్వేషన్లు ఉన్నాయి అన్నప్పుడు మనం ఏం చేస్తామంటే అండి, సో 10. సో అబ్జర్వేషన్ చూడండి, నేను డేటాను తయారు చేస్తున్నాను. యాక్చువల్గా అక్కడ డేటా నాకు తెలియదు, డేటా నేను తయారు చేస్తున్నా, నేను తయారు చేయగలుగుతా. ఇప్పుడు డేటా నేను తయారు చేయగలుగుతా. సో మీన్ ఎప్పుడు మిడిల్లో ఉండే వాల్యూ కాబట్టి మిడిల్లో 10 అని. మీన్ డీవియేషన్ ఎంత? 2. సో 10 నుంచి 2 అనే వాల్యూతో డీవియేట్ అయ్యి ఉన్నారు మిగిలిన వాళ్ళు అని అర్థం అండి. ఇక్కడ అర్థం పట్టేసుకున్నారు, మీకు అర్థమైపోయిన విషయం. మీన్ నుంచి 2 దూరంలో ఉన్నాడు నెక్స్ట్ వాడు, అంటే 8. వీడి నుంచి 2 యూనిట్స్ దూరంలో నెక్స్ట్ వాడు ఉన్నాడు, అంటే 6. మిడిల్ నుంచి రైట్ సైడ్ 2 యూనిట్స్ ఎక్కువలో ఉన్నాడు, 12. 12 నుంచి నెక్స్ట్ ఎక్కువలో ఉన్నాడు, 14. సో అబ్జర్వేషన్స్ మనం తెలుసుకోగలిగామా లేదా? బట్ ఇవే ఇక్కడ అసలైన ఎగ్జాక్ట్ అబ్జర్వేషన్లు అవ్వాలని లేదండి. ఎగ్జాక్ట్ అబ్జర్వేషన్లు కనుక మనం చూస్తే 5 8 10.5 అనుకుందాం. 10.5 లేదు, మళ్ళీ పాయింట్లు ఎందుకులే కానీ 11 అందాం. 11 13 24 ఇదంతా 24 34 37 ఓకే. 10 24 36 రైట్. ఇది యాక్చువల్ అబ్జర్వేషన్స్ అండి. అసలు అబ్జర్వేషన్స్ ఇప్పుడు మన ఇద్దరికి చూపించారు. ఎవరో ఒక వ్యక్తి దాచిపెట్టాడు, స్టార్టింగ్లో మనకి చెప్పలేదు 5 అబ్జర్వేషన్లు ఉన్నాయని. ఆ 5 అబ్జర్వేషన్లు ఆ వ్యక్తి దాచిపెట్టాడు, నాకు చెప్పలేదు, మీకు చెప్పలేదు. కానీ మనకిచ్చిన క్లూ ఏంటంటే, ఈ 5 అబ్జర్వేషన్లకి 10 మీన్ అన్నాడు, మీన్ డీవియేషన్ 2 అన్నాడు.
అప్పుడు మనం ఏం ప్రిడిక్ట్ చేసామంటే ఓహో 10 మీన్ కాబట్టి 10 నుంచి లెక్కేసుకోవాలి. 2 వాల్యూ తగ్గిస్తే 8, దీని నుంచి 2 వాల్యూ తగ్గిస్తే 6, 10 నుంచి 2 వాల్యూ పెంచితే 12, దీని నుంచి 2 వాల్యూ పెంచితే 14. సో అబ్జర్వేషన్స్ ఇలా ఉంటాయి అని మనం గెస్సింగే, గుర్తుపెట్టుకోండి, గెస్సింగే ఉంటుందండి ఈ చాప్టర్ మొత్తంలో. ఎగ్జాక్ట్గా నిజమైన అబ్జర్వేషన్లని కనిపెట్టడానికి ఎట్లాంటి మెథడ్స్ లేవు. నిజమైన అబ్జర్వేషన్లు మీరు నేను ఎవరం కనిపెట్టలేవు. మనం చేయగలిగింది ఏంటి, మ్యాక్సిమం దగ్గరగా ఓహో అబ్జర్వేషన్స్ ఇలా ఉంటాయని గెస్ చేయగలుగుతాం. సో చూడండి యాక్చువల్గా అబ్జర్వేషన్స్ ఎలా ఉన్నాయో ఎగ్జాక్ట్గా దగ్గర పోలికలతో కలిగే ఉన్నాయి. సో 6 అన్న దగ్గర 5 ఉంది, 8 అన్న దగ్గర 8 ఉంది, 10 అన్న దగ్గర 11 ఉంది, 12 అన్న దగ్గర 12 ఉంది, 14 దగ్గర 14. వెరీ గుడ్. సో ఇవి రియల్ అబ్జర్వేషన్స్. ఆ వ్యక్తి మనకు దాచిపెట్టాడు ఫస్ట్ చూపించకుండా. ఇప్పుడు మన అబ్జర్వేషన్లు వచ్చాక అప్పుడు ఆయన చూపించాడు. అప్పుడు మనం కంపేర్ చేసుకుందాం ఈ రియల్ అబ్జర్వేషన్స్ ఇవి మనం గెస్ చేసి తయారు చేసిన అబ్జర్వేషన్స్ ఆల్మోస్ట్ క్లోజ్లో ఉన్నాయా లేదా? ఎస్. సో మీన్ డీవియేషన్ మనకి ఎలా హెల్ప్ చేస్తుందో ఇప్పుడు మీకు అర్థమైందా? మన దగ్గర మీన్ ఉన్నదనుకోండి, మీన్ నుంచి ఈ మీన్ డీవియేషన్ హెల్ప్తో అబ్జర్వేషన్లు ఎలా స్ప్రెడ్ అయ్యి ఉన్నాయి, ఎలా డిస్పర్స్ అయ్యి ఉన్నాయి అనేది మనం చెప్పటానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. అంటే మనం రాసే అబ్జర్వేషన్ ఆల్మోస్ట్ క్లోజ్గా ఉంటాయి నిజమైన అబ్జర్వేషన్స్. ఒక ప్రాబ్లం చేద్దాం, మనం ప్రాబ్లంలో కూడా ప్రూవ్ చేద్దాం. ఇది నేను నోటికి వచ్చింది ఇచ్చాను కదా, టెక్స్ట్ బుక్ ప్రాబ్లంలో కూడా మీకు ఆ ఫీల్ కనెక్ట్ చేస్తాను. సో మీన్ డీవియేషన్ పని అది. మీన్ నుంచి అబ్జర్వేషన్స్ ఎలా డిస్ట్రిబ్యూట్ అయినాయి, ఎలా డిస్పర్స్ అయినాయి అని చెప్పడానికి మనకి బాగా హెల్ప్ చేసేది మీన్ డీవియేషన్. ఈ పని మనకి రేంజ్లో చేయలేదు. రేంజ్ వీడియో చూడకపోతే మీకు చూడండి, నేను క్లియర్గా చెప్పాను. రేంజ్లో లోయర్ ఎక్స్ట్రీమ్, హయ్యర్ ఎక్స్ట్రీమ్ వాల్యూస్ మనకి ఇస్తారండి. లీస్ట్ వాల్యూ, హయ్యెస్ట్ వాల్యూ ఇస్తాడు. ఆ 2 వాల్యూస్ మనకు కొంతవరకే ఇన్ఫర్మేషన్ ఇస్తాయి. మధ్యలో ఉన్న ఈ వాల్యూస్ అని ఎలా డిస్ట్రిబ్యూట్ ఉన్నాయి అని చెప్పవు. అంటే ఆ వాల్యూస్ మనం గెస్ చేయడం కష్టం. ఈ లో వాల్యూ, హై వాల్యూ మాత్రమే తెలిస్తే ఈ మధ్యలో వాల్యూస్ని మనం గెస్ చేయడం చాలా కష్టం. కానీ ఇప్పుడు మీను ఆల్రెడీ మనకి ఇస్తాడు. మీన్ డీవియేషన్ కనుక మనకి తెలిస్తే అబ్జర్వేషన్స్ని ఆల్మోస్ట్ యాక్యురేట్గా మనం తయారు చేయొచ్చు. సో అబ్జర్వేషన్స్ యొక్క డిస్పర్షన్ని కనుక్కోవడానికి మీన్ డీవియేషన్ మనకి హెల్ప్ చేస్తుంది. అందుకనే మీన్ డీవియేషన్ ఈజ్ ఎ మెజర్ ఆఫ్ డిస్పర్షన్. డిస్పర్షన్కి ఇది ఒక మెజర్, సెకండ్ మెజర్. సో ఇది మీన్ డీవియేషన్కి సంబంధించిన కాన్సెప్చువల్ ఫీల్. రైట్. ఇక మీన్ డీవియేషన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి డేటా ఇస్తే, ఓకేనా? ఇది చూద్దాం. ఇప్పుడు మీన్ డీవియేషన్ కనుక్కోవడానికి మనకి రకరకాల మెథడ్స్ ఉన్నాయి, రకరకాల సిచ్యువేషన్లో. అందులో కొన్ని వరకు చూద్దాం. ఇది తీసారా, మీన్ డీవియేషన్ తీసేస్తా. రైట్. మీన్ డీవియేషన్ చూడండి. మీన్ డీవియేషన్ని మనము 2 రకాల సెంట్రల్ టెండెన్సీస్ నుంచి కనుక్కుంటామండోయ్. యాక్చువల్గా సెంట్రల్ టెండెన్సీస్ 3 కదా మనకి, మీన్, మీడియన్, మోడ్. చిన్నప్పటి నుంచి చదువుకుంటూ వస్తారు. 7th క్లాస్ నుంచి మీరు మీన్, మీడియన్, మోడ్ గురించి చదువుకుంటూ వస్తారు. అందులో మనం 2 సెంట్రల్ టెండెన్సీస్ గురించే మనం ఇక్కడ మాట్లాడతాం. ఎందుకో తెలుసా మీకు? మోడు ఎక్కువ సందర్భాల్లో వాడే సెంట్రల్ టెండెన్సీ కాదు, ఎక్కువ సందర్భాల్లో వాడే సెంట్రల్ టెండెన్సీ మీన్. దిస్ ఈజ్ ద ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్ ఇన్ ద క్లాస్, దిస్ ఈజ్ సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. ముగ్గురు ఉన్నప్పుడు థర్డ్ ర్యాంక్ లాస్ట్ అన్నట్టుది. సో దాని యొక్క నెసెసిటీ, అవసరం చాలా తక్కువ మనం వాడే సందర్భాలు కాబట్టి మనం మెయిన్గా మీన్, మీడియన్. సో మీన్ డీవియేషన్ మనకి కావాలి. చూడండి, మనం మీన్ డీవియేషన్ కనుక్కోవాలి. ఆ మీన్ డీవియేషన్ ఎక్కడి నుంచి కనుక్కుంటాం? మీన్ సహాయంతో కనుక్కుంటాం, మీడియన్ సహాయంతో కనుక్కుంటాం. మీరు అనుకోవచ్చు, సార్ మీన్ డీవియేషన్లో ఉన్నది మీన్ కదా, మరి మీన్ డీవియేషన్ మీన్ నుంచే కనుక్కుంటారు కదా, మరి మీన్ డీవియేషన్ మీడియన్ నుంచి కనుక్కోవటం ఏంటి సార్ అనే డౌట్ ఎవరికైనా రావచ్చు. ఈ డౌట్ రావడం సహజం అండి. ఎందుకో తెలుసా? చాలామందికి ఈ మీన్ అనే పదానికి సరైన అర్థం తెలియదు. ఈ మీన్ ఇది యాక్చువల్గా అరిథమెటిక్ మీన్ అండి. 2 ఒకటే. మన స్కూల్ స్థాయిలో నేను చెప్తాను, నేను ఎవరిని అంటే నేనే చెప్తాను. అరిథమెటిక్ మీన్ అన్నా, యావరేజ్ అన్నా అన్నీ ఒకటే అని చెప్తాను. బట్ ఎగ్జాక్ట్గా మాట్లాడితే కాదు. సో అక్కడ మనం నేర్చుకోకుండా వదిలేసి వచ్చిన ఆ టర్మినాలజీలో ఉండే డిఫరెన్స్ ఇక్కడ డౌట్ రైజ్ చేయడానికి కారణమవుతుంది. మీన్ డీవియేషన్లో మీన్ ఉంది కాబట్టి మీన్ నుంచి కనుక్కోవటంలో తప్పలేదు. మరి మీన్ డీవియేషన్ మీడియన్ నుంచి కనుక్కోవటం ఏంటి అంటే, అసలు మీన్ అనే పదానికి అర్థమే
సెంట్రల్ టెండెన్సీ అని అర్థం. సెంట్రల్ టెండెన్సీ మీన్ యొక్క అర్థం, యాక్చువల్గా మీన్ యొక్క అర్థం ఈ మనం కనుక్కునే యావరేజ్ కాదు. మన తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ మార్కులు వస్తే మీరు యావరేజ్ కనుక్కుంటారు చూడండి, యావరేజ్ కాదు మీన్ అంటే. మీన్ ఏ సెంట్రల్ టెండెన్సీ అయినా మీనే అనొచ్చు. అర్థమెటిక్ మీన్ని మీన్ అనొచ్చు, మీడియన్ని మీన్ అనొచ్చు, మోడుని మీన్ అనొచ్చు. సో మీన్ అనేది ఒక సెంట్రల్ టెండెన్సీ, ఒక టీం పేరు. వద్దులేండి, మనం అంతకంటే ఎక్కువ పోయి అనవసరంగా మీ తలలు పాడు చేయటం ఎందుకు, ఇన్ఫర్మేషన్ అసలు టాపిక్ డీవియేట్ అయిపోయి ఎక్కడికి పోతుంది. సో మీన్ డీవియేషన్ని మనం కనుక్కుంటాం. మీన్ డీవియేషన్ యొక్క హెల్ప్ మాత్రం మీరు మిస్ చేసుకోకండి. దీని పేర్లు వదిలేయండి, దాని సంగతి మీకు ఎదుగు. కానీ మీన్ డీవియేషన్ పని ఏంటి అది మర్చిపోయారా? మీన్ డీవియేషన్ మనకి డేటా ఎలా డిస్ట్రిబ్యూట్ అయింది అని చెప్పడానికి హెల్ప్ చేస్తుంది మీన్ డీవియేషన్. బట్ దానికంటే ముందు మన దగ్గర ఒక సెంట్రల్ టెండెన్సీ ఉండాలి, అంతే కదా. ఇప్పుడు 10 ఉంటేనే కదా మీరు దానికి 2 తగ్గించి 8, దీనికి 2 తగ్గించి 6, దీనికి 2 పెంచి 12, దీనికి 2 పెంచి 14 రాశారు. ముందు మీ దగ్గర 10 ఉంటేనే కదా. సో మన దగ్గర ఒక సెంట్రల్ టెండెన్సీ ఉండాలి మధ్య. ఫస్ట్ మనకు ఒక సెంట్రల్ నెంబర్ ఉండాలి. సో ఏమేమి ఉండాలండి, మీరు డేటా తయారు చేయాలంటే ముందు ఒక సెంట్రల్ నెంబర్ ఉండాలి. ఆ సెంట్రల్ నెంబరు మేబీ మీన్ కావచ్చు, మేబీ మీడియన్ కావచ్చు, ఏదోన్నా పర్లేదు. రెండోది ఏమి ఉండాలి, డీవియేషన్. ఎంతెంత తగ్గించారు, 2 తగ్గించారుగా, ఇటు 2 పెంచారుగా, దాన్నే మనం మీన్ డీవియేషన్ అన్నాం కదా. సో మీన్ డీవియేషన్ ఉండాలి. వీళ్ళిద్దరూ ఉండాలండి మనం డేటా తయారు చేయాలంటే. ఓకేనా? సో మీన్ ఉన్నప్పుడు ఎలా చేస్తారు అనేది ఇక్కడ చూద్దాం, మీడియన్ ఉన్నప్పుడు ఎలా చేస్తారు అనేది ఇక్కడ చూద్దాం. సో వీళ్ళిద్దరూ సెపరేట్గా చూద్దాం. ఇద్దరికి మీన్ డీవియేషన్ కనుక్కుందాం. మీన్ డీవియేషన్ కనుక్కునే పద్ధతి మీకు నేను చెప్తాను, రైట్? చాలా సింపుల్, చాలా సరదాగా ఉంటుంది. అర్థమెటిక్ మీన్ నుంచి మీన్ డీవియేషన్ కనుక్కోవటం. మీన్ డీవియేషన్ ఫ్రమ్ మీన్ అని ఉంటుంది మీ టెక్స్ట్ బుక్లో, అది యాక్చువల్గా అర్థమెటిక్ మీన్ ఉంటే ఇంకా పర్ఫెక్ట్గా ఉండేది. మళ్ళీ ఇందులో 3 మెథడ్స్ ఉన్నాయి. అన్గ్రూప్డ్ డేటాగా ఇస్తే, అంటే మీరు డేటా మీకు అన్గ్రూప్డ్ డేటా ఇస్తే, నేను చెప్తా ప్రతిదీ క్లియర్ చేస్తాను మీకు. ఎండ్ ఆఫ్ ద వీడియో ఎవ్రీథింగ్ విల్ బీ క్లియర్. స్టార్టింగ్లో కొంచెం అటు ఇటుగా ఉన్నా కూడా ఓకే. అన్గ్రూప్డ్ డేటా ఇస్తే, రెండోది డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ ఇచ్చినప్పుడు, మూడోది కంటిన్యూస్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్. ఇది కొంచెం ఇంపార్టెంట్ మీకు పబ్లిక్ ఎగ్జామినేషన్ బోర్డ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, రైట్? సో అలాగనే మీడియన్ కూడా పని తగ్గించుకున్నాను నేను, సేమ్. సో మన దగ్గర అన్గ్రూప్డ్ డేటా ఇచ్చినప్పుడు ఆ డేటాకి మీన్ కనుక్కొని దాని నుండి మీన్ డీవియేషన్ కనుక్కోవటం అనేది ఒక ప్రాసెస్. మన దగ్గర అన్గ్రూప్డ్ డేటా ఉన్నప్పుడు దాని నుంచి మీడియన్ కనుక్కొని దాని నుంచి మీన్ డీవియేషన్ కనుక్కోవటం. అర్థమైందండి మీకు? రూట్ అర్థమైందా? మనం ఫైనల్గా కనుక్కోవాల్సింది ఇది. మనకి క్వశ్చన్ ఇలా ఇవ్వచ్చు, ఇలా ఇచ్చి దీని ద్వారా కనుక్కోమనొచ్చు, దీని ద్వారా కనుక్కోమనచ్చు. అది మన క్వశ్చన్లో మెన్షన్ చేస్తాడండి. ఫైండ్ ద మీన్ డీవియేషన్ బై మీన్ ఆఫ్ అన్గ్రూప్డ్ డేటా, ఫైండ్ ద మీన్ డీవియేషన్ బై మీడియన్ ఆఫ్ అన్గ్రూప్డ్ డేటా. సో ఇది క్వశ్చన్ మనకి ఇచ్చేది. ఇది కనుక్కొని ఇది కనుక్కోమనొచ్చు, లేదా దీని ద్వారా ఇది కనుక్కోమని మనకి క్వశ్చన్ ఎట్లా అడిగితే మనం అలా చేస్తాం. సో మనం ఇవాళ ఇది చేద్దాం, ఇప్పుడు ఇది చేద్దాం. సో అన్గ్రూప్డ్ డేటా ఇచ్చినప్పుడు మీన్ కనుక్కొని మీన్ డీవియేషన్ కనుక్కోవటం ఎలా అనేది ఇప్పుడు చూద్దాము మనం. చలో కాసేపు అటు ఇది కాసేపు పట్టేస్తా, కాసేపు పెట్టేస్తా ఇది, రైట్? డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ ఇది వదిలేండి, మనం మెల్లమెల్లగా వచ్చేస్తాయి అన్నీ. సో అన్గ్రూప్డ్ డేటా అంటే ఇది తెలియని ఉన్నారా? అన్గ్రూప్డ్ డేటా అంటే అదేదో పెద్ద పదం లాగుందని కాదండి. మీ తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ మార్కులు మనం రాస్తామా, దాన్ని అన్గ్రూప్డ్ డేటా అంటారు. అదే రాస్తా ఇప్పుడు. తెలుగులో 50 మార్క్స్, హిందీలో 60 మార్క్స్, ఇంగ్లీష్లో 90 మార్క్స్, మ్యాథ్స్లో 100 మార్క్స్, సైన్స్లో 100 మార్క్స్, సోషల్లో 40 మార్క్స్. అయ్యో నాకు సోషల్ మీద ఏం కోపలేదండి, నేను పూర్ కాబట్టి నా మార్కులు రాసుకున్నాను అందులో, నా మార్కులు. నాకు ఇంగ్లీష్లో కూడా ఎందుకు 80, మళ్ళీ మీరు తిడతారు, 70 చాలు నాకు. సో ఇవి మన మార్కులు, నా మార్కులు అనుకున్నాం. సో ఈ డేటాని మనం ఏమంటాం, అన్గ్రూప్డ్ డేటా అంటాం. సో దిస్ ఈజ్ అన్ అన్గ్రూప్డ్ డేటా. సో ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయబోతున్నాం, ఫైండింగ్ మీన్ డీవియేషన్, ఫైండింగ్ మీన్ డీవియేషన్ బై అరిథమెటిక్ మీన్
ఆఫ్ అన్గ్రూప్డ్ డేటా. టైటిల్ చాలా పెద్దగా ఉంది, సినిమా టైటిల్. సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు అనే టైటిల్ లాగా పెద్దగా. సో టైటిల్ బాగా పెద్దగా ఉన్నా కూడా మీకు మీనింగ్ ఫీల్డ్లో కనెక్ట్ అయ్యే ఉంటుంది. మీన్ డీవియేషన్ కనుక్కుంటున్నాం, మీన్ ద్వారా మీకు అన్గ్రూప్డ్ డేటా ఇచ్చినప్పుడు. మీన్ డీవియేషన్ ఆఫ్ అర్థమెటిక్ మీన్ బై అర్థమెటిక్ మీన్ ఆఫ్ అన్గ్రూప్డ్ డేటా. సో ఇది అన్గ్రూప్డ్ డేటా. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే మీన్ కనుక్కోవాలండి. మనకి ఇచ్చిన డేటాకి మీన్ కనుక్కోవాలి. ఇది మనం చిన్నప్పటి నుంచి చేస్తాం. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. దాన్నే మనం ఎలా రాస్తామంటే సిగ్మా ఎఫ్ బై ఎన్. ఫ్రీక్వెన్సీస్ అంటాం జనరల్గా. సరే ఏదైతే సిగ్మా ఎఫ్ అంటే వీటన్నిటిని యాడ్ చేయండి. 50 + 60 + 70 + 100 + 100 + 40 బై 6 కదా సబ్జెక్టులు 6. సో కలిపితే 100 100 200, ఇది 300, ఇది 400 420. 6 7 సార్. ఫ్యాన్సీ నెంబర్ వచ్చింది నాకు. టోటల్ 420. వెరీ గుడ్, మంచివాడిని నేను అన్నట్టు. సో 6 7 42 70 అర్థమెటిక్ మీన్ అండి. సో మనకు వచ్చింది ఏంటి? అర్థమెటిక్ మీన్ వచ్చింది. సో ఇప్పుడు మనకిచ్చిన క్వశ్చన్ ఏంటి? అన్గ్రూప్డ్ డేటా. దీని నుంచి ముందేం కనుక్కుంటారు? అర్థమెటిక్ మీన్ కనుక్కుంటారు. దీని నుంచి నెక్స్ట్ ఏం కనుక్కుంటారు? మీన్ డీవియేషన్ కనుక్కుంటారు కదా. ఇది ఇప్పుడు మనం చేసింది. మీన్ డీవియేషన్ ఎలా కనుక్కోవాలి? మీన్ డీవియేషన్ కనుక్కోవాలంటే ఫస్ట్ డీవియేషన్స్ కనుక్కోవాలండి. డీవియేషన్స్. దీన్ని మనం ఒక టేబుల్ లాగేద్దామా? చక్కగా నీట్గా ఉంటుంది. నేను తీసేస్తాను మొత్తం. సో టేబులర్ ఫామ్ అయితే మీకు అర్థం చేసుకోవడానికి కూడా తేలిక ఉంటుంది. సో ఇప్పుడు మన దగ్గర ఉన్న డేటా ఇక్కడ రాస్తున్నాను నేను. 50 60 70 100 100 40. సో ఇది మన దగ్గర ఉన్న అబ్జర్వేషన్స్. XI అందాం అబ్జర్వేషన్స్. ఇది కూడా XI అని రాద్దామా? సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ కదా, XI అని రాదు, ఇంకా పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఇవి XI. నెక్స్ట్ మీన్. మనకి మీన్ ఎంత వచ్చిందండి? 70 వచ్చింది. సో ప్రతి ఆపోజిట్ 70 రాయండి. 70 70 70 70 70 70. నెక్స్ట్ డీవియేషన్స్ కనుక్కుందాం. డీవియేషన్స్ అంటే మీనింగ్, పేరులో మీనింగ్ ఉంది. డీవియేషన్ అంటే మొదటి అబ్జర్వేషన్, మొదటి తెలుగు మార్క్ ఏంటి? మొదటి సబ్జెక్ట్ మార్కులు ఏంటి? 50 మార్కులు. ఇప్పుడు 70 ఏం చెప్తుంది మీకు? 70 ఏంటి మీకు తెలిసి? 70 యావరేజ్ కనుక్కున్నాం మనం. దీని మీనింగ్ ఏంటి అసలు? 70 అంటే ఈ పిల్లగాడు 70 మార్కులు సహజంగా తెచ్చుకుంటుంటాడు. అతని యావరేజ్ 70 మార్క్స్ అంటే సబ్జెక్టులలో కొంచెం 70కి అటు ఇటుగా వస్తుంటాయి మార్కులు అని కదా దీని అర్థం. సో ఇది యావరేజ్ చెప్తుంది. కానీ ఎగ్జాక్ట్ తెలుగు మార్క్స్ ఎన్ని? 50. ఈ 50కి మీన్ ఎంత డీవియేషన్లో ఉంది అంటే XI నుంచి X బార్ని తీసేస్తాం. యాక్చువల్ అబ్జర్వేషన్లో నుంచి మీన్ ఎంత దూరంలో ఉంది అంటే అర్థమెటిక్ మీన్ ఏమో 70 అని చెప్తుంది. ఆ పిల్లగాడికి తెలుగులో కూడా 70 అనే ఫీలింగే వస్తుంది. ఎవరైనా ఏంటే అతనికి యావరేజ్ 70 అన్నాం అనుకోండి. ఇప్పుడు మీరే ఉన్నారండి, మీకు యావరేజ్ 70 మార్కులు అని అన్నాం అనుకోండి. ఎవరైనా తెలియని వ్యక్తి ఏమనుకుంటాడు? ఓహో ఈ అబ్బాయికి తెలుగులో కూడా 70, హిందీలో 70, ఇంగ్లీష్ 70, అన్నింటిలో 70 కొంచెం అటు ఇటు వస్తుంటాయని అనుకుంటాడు కదా, నిజంగా మార్కులు తెలియనప్పుడు. సో ఇప్పుడు మీకు నిజంగా మార్కులు కూడా తెలుసు అనుకోండి, అప్పుడు మీరు ఎస్టిమేషన్ వేసుకుంటున్నట్టు. నిజమైన మార్కులు 50 కానీ నా యావరేజ్ 70 వచ్చింది అంటే నిజమైన మార్కులకి యావరేజ్కి ఎంత డీవియేషన్ వచ్చింది? -20. అలానే ఇక్కడ డీవియేషన్ ఎంత వచ్చింది? 60 - 70 -10, 70 - 70 0, 100 - 70 30, 100 - 70 30, 40 మైనస్ అంతే కదా, 40 - 70 -30. సో ఇవి డీవియేషన్స్ అండి. డీవియేషన్స్కి మంచిగానండి, డీవియేషన్స్కి యావరేజ్ కనుక్కుంటున్నాం మనం. ఇప్పుడు డీవియేషన్స్కి యావరేజ్ కనుక్కుంటున్నాం మనం. ఇప్పుడు ఈ డీవియేషన్స్ ఉన్నాయా,
ఈ డీవియేషన్స్కి యావరేజ్ కనుక్కుంటున్నాం. అదే మీన్ డీవియేషన్, పేరులోనే ఉంది. మీన్ అంటే అర్థమెటిక్ మీన్ అని మీకు చెప్పానా? అర్థమెటిక్ మీన్ ఒక సెంట్రల్ టెండెన్సీ వాల్యూ అని చెప్పానా? అంటే డీవియేషన్స్కి యావరేజ్ కనుక్కుంటున్నాం మనం. డీవియేషన్స్ ఇవి, వీళ్ళు డీవియేషన్స్, వీళ్ళకి యావరేజ్ కనుక్కుంటున్నాం. బట్ యావరేజ్ కనుక్కోవాలంటే ఏం చేయాలి? సమ్ ఆఫ్ డీవియేషన్స్ బై నెంబర్ ఆఫ్ డీవియేషన్స్, అంతే కదా యావరేజ్ ఫార్ములా ఎవరికైనా. కానీ వీళ్ళందరినీ కలిపితే 0 వస్తుందండి. వీళ్ళందరినీ కలిపితే 0 వస్తుంది. మీన్ నుంచి డీవియేషన్స్, యాక్చువల్ అబ్జర్వేషన్స్ ఇవి, అర్థమెటిక్ మీన్ ఇది. యాక్చువల్ అబ్జర్వేషన్స్ నుంచి అర్థమెటిక్ మీను ఎంతెంత డీవియేషన్స్లో ఉన్నాయనే డీవియేషన్స్ ఇవి, వీళ్ళని కలిపితే 0 వస్తుంది. కాబట్టి మనం ఏం చేస్తామంటే అబ్జల్యూట్ వాల్యూ తీసుకుంటాం. డీవియేషన్స్కి అబ్జల్యూట్ వాల్యూ తీసుకుంటాం. సో అబ్జల్యూట్ వాల్యూ ఆఫ్ డీవియేషన్స్ ఈక్వల్ టు, సో అవి ప్లస్ వచ్చినా మైనస్ వచ్చినా ఇది -20 +20 రాస్తాం, -10 +10 రాస్తాం, 0 0 30 30 30 30 -30 30. సో ఇవి అబ్జల్యూట్ వాల్యూస్. ఓకే, సో వీటికి యావరేజ్ ఫైండ్ అవుట్ చేయండి. వీటికి మీన్ డీవియేషన్స్ ఈజ్ ఈక్వల్ టు సో సమ్ ఆఫ్ ఆల్ డీవియేషన్స్, సమ్ ఆఫ్ అబ్జల్యూట్ వాల్యూ ఆఫ్ ఆల్ డీవియేషన్స్ బై నెంబర్ ఆఫ్ డీవియేషన్స్. వీటి టోటల్ సమ్ 30 60 90 120 బై n అంటే ఎంత? 1 2 3 4 5 6 డివైడ్ చేయండి. 6 2 12 0 20. సో మీన్ డీవియేషన్ ఎంత వచ్చిందండి? మీన్ డీవియేషన్ 20 వచ్చింది. కాన్సెప్ట్ అర్థమైందా? ఇప్పుడు మీకు నేను చెప్పింది, మీకు నేను వాల్యూ గురించి చెప్తాను నేను, బట్ మనం ఏం చేస్తున్నాం అనేది మాత్రం మీకు అర్థం కావాలండి. మీన్ డీవియేషన్ కనుక్కుంటున్నాం అంటే డీవియేషన్స్కి మీన్ కనుక్కోవాలి. డీవియేషన్స్ అంటే ఇవి, కానీ వాటికి మీన్ కనుక్కుంటే 0 వస్తుంది. ఎందుకంటే డీవియేషన్స్ అన్నిటిని యాడ్ చేస్తే 0 అవుతుంది. ఇది మీకు 8th క్లాస్లో డెఫినెట్గా తెలిసి ఉండాలి, ఎందుకు డీవియేషన్స్ని యాడ్ చేస్తే 0 వస్తుందని. నేను మరీ వెనక్కి పోతే అంటే లెంత్ అవుతుంది వీడియో. సో మరి అది డౌట్ అనిపిస్తే చూద్దాం మనం నెక్స్ట్ కంటెంట్. డీవియేషన్స్ ఎందుకు 0 అవుతాయి అంటే సింపుల్గా చెప్తాం. మీన్ నుంచి అందరూ సేమ్ డిస్టెన్స్లో ఉంటారండి. వీడు 2 మీటర్స్ ఉంటే వీడు -2, వాడు 4 మీటర్స్ ఉంటే వీడు -4. సో ఎంతమంది ఇట్టుంటారో ఎంతమంది ఇట్టుంటారో వాళ్ళందరూ సేమ్ డిస్టెన్స్లో ఉంటారు. కాకపోతే ఒకవైపు ఉన్న వాళ్ళందరూ ప్లస్, ఒకవైపు ఉన్న వాళ్ళందరూ మైనస్, అందరిని కలిపితే 0 అవుతుంది. సో డీవియేషన్స్ అంటే ఈక్వల్ డిస్టెన్స్లో ఉండేవి, ఒకవైపు ప్లస్లో ఉంటే ఒకవైపు మైనస్లో ఉంటాయి, కాబట్టి కలిపితే 0 అనే మీనింగ్ వస్తుంది. సరే అర్థం కాకపోయినా చూడదు, వదిలేయండి, విషయం కాదు. సో డీవియేషన్స్ కనుక్కున్నాక వాటికి అబ్జల్యూట్ వాల్యూస్ కనుక్కోవాలి. అబ్జల్యూట్ వాల్యూస్ అంటే మాడ్యులస్, అన్నింటినీ ప్లస్ చేస్తాం. సో ఇలా వచ్చిన డీవియేషన్స్కి మీరు యావరేజ్ చేస్తారు. ఎలా యావరేజ్ చేస్తారు? జనరల్గా మీకు మార్కులు వస్తే ఎలా? సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్. అలాగనే డీవియేషన్స్కి యావరేజ్ చేస్తాం. సమ్ ఆఫ్ ఆల్ డీవియేషన్స్ బై నెంబర్ ఆఫ్ డీవియేషన్, సమ్ ఆఫ్ ఆల్ అబ్జల్యూట్ డీవియేషన్స్ బై నెంబర్ ఆఫ్ డీవియేషన్. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీకు నేను మీన్ డీవియేషన్ ఫీల్ తెప్పిస్తాను ఇప్పుడు. సో మనకి మీన్ డీవియేషన్ ఎంత వచ్చింది? 20. మీరు యాక్చువల్ మార్కులు చూడకండి, ఇటు చూడకండి, మీరు అందరు చూస్తున్నారు, ఇటు చూడకండి కాసేపు. అవి యాక్చువల్ మార్కులు కదా. మనం ఏం చేద్దాం, మన దగ్గర మీన్ ఉంది 70, మన దగ్గర మీన్ డీవియేషన్ ఉంది. ఇవి రెండు ఉంటే మనం అబ్జర్వేషన్స్ తయారు చేయొచ్చు కదా. చూద్దాం ఇప్పుడు. 70 సెంటర్లో ఉంటుంది, అంతే కదా. సెంట్రల్ టెండెన్సీ ఎప్పుడు సెంటర్లో ఉంటుంది. సో దీనికి 20 తగ్గించాలి అంటే 50, దీనికి 20 తగ్గించాలి అంటే 30, దీనికి 20 పెంచాలి అంటే 90, దీనికి 20 పెంచాలి అంటే 110. సో మన అబ్జర్వేషన్స్ సుమారుగా ఇవి అనే ఒక ఐడియాకి వస్తాం. 110 అంటే 100 కంటే ఎక్కువ ఉంటాయి కదా, ఉండదు కదా సార్ అని మీరు అనుకోకండి. మనకు అట్లా వచ్చింది, ఇదంతా మన అజంప్షనే కదా, ఎగ్జాక్ట్ కదా. సో మీన్ డీవియేషను వీళ్ళిద్దరూ మనకేం చెప్తున్నారు? డేటా సుమారుగా ఇలా ఉండబోతుంది. ఆరు సబ్జెక్టులు రాలే కదండి, 6 సబ్జెక్టులు రాలే. సో 6 సబ్జెక్టు రాలేకపోతే అప్పుడు ఏం చేస్తామంటే సెంటర్లో 17 2 సార్లు రాస్తామండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, 6 సబ్జెక్ట్స్కి సంబంధించిన మీన్ కదా 70. సో దానికి 2 సార్లు రాస్తాం. సో ఇది 90, ఇది 110. ఇప్పుడు ఓకే, 6 సబ్జెక్టులు వచ్చినాయి, 1 2 3 4 5 6. సో మీన్ అనేది 6 అబ్జర్వేషన్లకు సంబంధించిన మీన్ అయినప్పుడు మనం దాన్ని 2 సార్లు రాయాల్సి వస్తుంది. మిడిల్లో వీళ్ళిద్దరు ఉంటారని అర్థం. సో లెఫ్ట్ 20 తగ్గించాం, రైట్ 20 పెంచాం. సో ఈ మీన్ డీవియేషన్కు మనకేం చెప్తున్నాయి? అబ్జర్వేషన్స్ ఇలా ఉండబోతున్నాయని చెప్తాయి.
యాక్చువల్ అబ్జర్వేషన్స్ ఎలా ఉన్నాయో చూడండి ఇప్పుడు. సో ఫస్ట్ ఇది 30, ఇది కూడా మనం డిసెండింగ్ ఆర్డర్లో రాద్దాం. 14 పైకి రాద్దాం కొంచెం, ఇక్కడ తీసేస్తున్నాయి ఇప్పుడు ప్రాబ్లం అయిపోయింది కదా. ఇక్కడ ఫస్ట్ 30 ఉంటుందని మన గెస్, 40 ఉంది ఓకే. నెక్స్ట్ 50 ఉంటుందని మన గెస్, 15 ఉంది. నెక్స్ట్ 70 ఉంటుందని మన గెస్, 60 ఉంది. నెక్స్ట్ 70 ఉంటుందని మన గెస్, 70 ఉంది. నెక్స్ట్ 90లు 110లు ఉన్నాయి, 100 100. సుమారుగా 90 110 అంటే 90 అంటే 70కి 70 ఉంది కరెక్ట్గా. నేను చేసిన 30 50 70 70 రైట్ కరెక్ట్. సో మనకు వచ్చిన వీళ్ళిద్దరి ద్వారా మనం తయారు చేసిన అబ్జర్వేషన్స్ మన యాక్చువల్ అబ్జర్వేషన్స్కి నియర్గా ఉండటం అనేది మీరు అబ్జర్వ్ చేశారు. అది మీన్ డీవియేషన్ యొక్క గొప్పతనం. మీన్ డీవియేషన్ ఇలా అబ్జర్వేషన్స్ ఎలా డిస్పర్స్ అయ్యి ఉన్నాయో చెప్తాయి. ఇది మీకు ఎవరైనా చూపించకుండా ఇవి మాత్రమే మీకు ఇస్తే, ఈ రెండు ఇస్తే మీరు అబ్జర్వేషన్స్ ఆల్మోస్ట్ గెస్ చేసినట్టే. సో ఇప్పుడు మనం ఏం కనుక్కున్నాం, మీన్ డీవియేషన్ బై అర్థమెటిక్ మీన్ ఆఫ్ అన్గ్రూప్డ్ డేటా. అర్థమెటిక్ మీన్ ద్వారా కనుక్కున్నాం. ఇప్పుడు మీడియన్ ద్వారా కనుక్కున్నాం. సో మీడియన్ ద్వారా కనుక్కున్నాం, మీన్ ద్వారా కనుక్కున్నాం ఆల్రెడీ. ఈ రెండు మనం ఎక్సర్సైజ్ ప్రాబ్లం ద్వారా మళ్ళీ చేద్దాం. ఇక డైరెక్ట్గా ఎక్సర్సైజ్ ప్రాబ్లం చేసేస్తాను నేను ఈ కాన్సెప్ట్ మీద. మీకు నేనేమన్నా అంటే ఒక్కోసారి ఏమైతే తెలుసా, నేను సింపుల్గా ఇవి ఫార్ములా కాన్సెప్ట్ థియరీ అంతా చెప్పకుండా ప్రాసెస్ చెప్పుకొని పోతే ఇది చిన్నపిల్లల ప్రాబ్లమ్స్ ఇవి. కరెక్ట్గా 8th 9th స్టాండర్డ్స్లో మంచి షార్ప్ పిల్లలు ఉంటారా, వాళ్ళని పిలుచుకొచ్చి ప్రాసెస్ చెప్తే అసలు మీ ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ ఒకటే ఉంటుంది, ఎక్సర్సైజ్ కంప్లీట్ చేస్తారు. కాకపోతే మీరు అలా 8th 9th పిల్లలు కాదు కదా, కాబట్టి మీకు కంపల్సరీగా సబ్జెక్ట్ ఫిజిక్స్ అయినా మ్యాథ్స్ అయినా ఫీల్ ఇవ్వటమే నా ఛానల్ యొక్క అసలు ఉద్దేశం. కాబట్టి నేను కొంచెం థియరీ ఎక్కువగా డీటెయిల్గా చెప్పాలన్న ఉద్దేశంతో ఒక్కోసారి కొంచెం ఎక్కువయ్యి కన్ఫ్యూజ్ చేయొచ్చేమో. నాకు మెన్షన్ చేయండి ఒకవేళ నేనేమన్నా కన్ఫ్యూజ్ చేస్తే మిమ్మల్ని. మీన్ డీవియేషన్ యొక్క ఫీల్ మీకు కనెక్ట్ కావాలని నేను కొద్దిగా చెప్పాను డీటెయిల్గా. ఇప్పుడు ఎక్సర్సైజ్లో ఉన్నాయి మనకు ఆల్రెడీ ప్రాబ్లమ్స్. నేను ఎందుకు ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ఏవో చేయడం డబల్ పని, డైరెక్ట్ ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ చేద్దాం. 8A కదా, 8Aలో ఫస్ట్ రోమన్ ఫైండ్ ద మీన్ డీవియేషన్ అబౌట్ ద మీన్ ఫర్ ద ఫాలోయింగ్ డేటా అన్నాడు. చేద్దాం. ఫస్ట్ రోమన్లో ఫస్ట్ బిట్ 38 70 48 40 42 55 63 46 54 44 రైట్. సో ఇప్పుడు మనం దీనికి మీన్ డీవియేషన్ కనుక్కోవాలి. మీన్ డీవియేషన్ కనుక్కోవాలంటే ముందేం కనుక్కోవాలి, డీవియేషన్స్ కనుక్కోవాలి. మీన్ డీవియేషన్స్ కనుక్కోవాలంటే ముందు డీవియేషన్స్ కనుక్కోవాలి. ఆ డీవియేషన్స్కి మీన్ చేస్తే మీన్ డీవియేషన్ అయిపోతుంది. సో ముందు డీవియేషన్స్ కనుక్కోవడానికంటే ముందు ఇవి మనం ఒక టేబులర్ ఫామ్లో రాద్దాం. సో ఈ డేటా అంతా XI అందాం, ఈ వాల్యూస్ని. సో ఆర్డర్లో రాద్దామా, చిన్న నెంబర్ నుంచి కిందకి పెద్ద నెంబర్ అలా రాయాలని రూల్ ఏం కాదు, బట్ ఒక బాగుంటుందిగా చుట్టానికి కూడా. 38 తర్వాత 40 తర్వాత 42 తర్వాత 44 తర్వాత 46 తర్వాత 48 తర్వాత 54 కనపడుతుంది. 54 తర్వాత 55 కనపడుతుంది. 55 తర్వాత 63 కనపడుతుంది. తర్వాత 70 కనపడుతుంది. అన్నీ వచ్చిన లెక్క ఏదో 1 2 3 4 5 6 7 8 9 10 4 5 6 7 8 9 10 ఓకే ఏది మిస్ కాలే. సో ఇది XI అండి. తర్వాత మనకు కావాల్సింది ఎవరు, X బార్ అంటే మీన్ కావాలి కదా, అర్థమెటిక్ మీన్. ముందు దీనికి మనం మీన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు, సమ్ ఆఫ్ ఆల్ దీస్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. యాడ్ చేస్తే ఎంత వస్తుంది, ఇది ఇక్కడే యాడ్ చేస్తాను నేను, ఇక్కడ రాశాను కదా కన్వీనియంట్గా. 3 5 8 4 12 20 26 30 32 40 11 17 22 27 31 35 39 43 47 50 500 టోటల్ బై 10 అంటే 50. ఇది యాక్చువల్గా మీరు చేయాలండి, కంపల్సరీగా చేయండి. X బార్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ 500 బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 10 దట్ ఈక్వల్ టు 50. సో పక్కన చేసి ఇక్కడ రాసుకోండి. సో 50 50 50 50 50 50 50 50 50.
నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేయాలి, డీవియేషన్. దీని నుంచి ఇది డీవియేషన్ చేస్తూనే అబ్జల్యూట్ వాల్యూ కూడా రాసేయండి. డీవియేషన్ చేస్తూనే ప్లస్ మైనస్ ఏది వచ్చినా ప్లస్ పెట్టేయండి. సో 38 - 50 12 వస్తుందండి. యాక్చువల్గా -12 వస్తుంది, బట్ మాడ్యులస్ ఉంది కాబట్టి 12 12. 40 - 50 -10 వస్తుంది, బట్ 10 రాసేయండి. 42 - 50 -8 వస్తుంది, 8 రాసేయండి. 44 - 50 -6 వస్తుంది, 6 రాసేయండి. 46 - 50 -4 వస్తుంది, 4 రాసేయండి. 48 - 50 -2 వస్తుంది, 2 రాయండి. 54 - 50 4 వస్తుంది. 55 - 50 5 వస్తుంది. 63 - 50 13 వస్తుంది. 70 - 50 20 వస్తుంది. అయిపోయింది. సో మనం ఏం ఫైండ్ అవుట్ చేసాం, డీవియేషన్స్ అండ్ దేర్ అబ్సల్యూట్ వాల్యూ. సో ఇప్పుడు మనకి మీన్ డీవియేషన్కి ఫార్ములా ఏంటి, వీటి సమ్కి సిగ్మా అనే కదా సింబల్, సమ్ ఎవరి సమ్ము, ఈ మాడ్యులస్ ఆఫ్ xi, xy మైనస్ x బార్ అనే ఈ కాలంలో ఉన్న వాల్యూస్ యొక్క సమ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ వాల్యూస్. సో దీని సమ్ ఇక్కడ చేద్దాం. 0 3 8 12 14 18 24 32 34. మళ్ళీ ఒక్కసారి చెక్ చేస్తాం, మనం చాలా కాన్ఫిడెంట్గా ఉంటాను నేను ఇట్లాంటివి. 3 5 8 4 12 14 18 24 32 34. వెరీ గుడ్. 5 6 7 8 84 అండి. సో టోటల్ 84 బై n అన్ని 10. సో 84 బై 10 అంటే సుమారుగా 8.4. సో అయిపోయింది, మీన్ డీవియేషన్ అయిపోయింది. సింపుల్ కాన్సెప్ట్, కొద్దిగా అర్థం చేసుకోవడం కష్టం కానీ ప్రాసెస్ చాలా సింపుల్. 8.4 యొక్క ఫీల్ మీకు తెలుసు కదా. మన మీన్ ఎంత వచ్చింది, అర్థమెటిక్ మీన్ ఎంత వచ్చింది, 50. మొత్తం 10 అబ్జర్వేషన్స్ కదా. సో 50 అని పెట్టండి. సో దీనికి 8.4 తగ్గించుకుంటూ పోవాలి ఇటు, 8.4 పెంచుకుంటూ పోవాలి ఇటు. అప్పుడు సుమారుగా వీళ్ళకి దగ్గర వాల్యూసే డేటాగా వస్తుంది. ఇది క్వశ్చన్ నెంబర్ 1 ఎక్సర్సైజ్ 8Aలో. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2 చిన్నగానే ఉంది. అసలు ఫస్టే నేను ఎక్సర్సైజ్ ప్రాబ్లం చేస్తే ఒక ప్రాబ్లం సేవ్ అయ్యేది. సెకండ్ ప్రాబ్లం, డేటా వచ్చి 3 6 10 4 9 10. సో ఇది డేటా. సో ఇప్పుడు మనం ఏం రాద్దాం, xi కింద వీళ్ళని రాద్దాం, ఆర్డర్లో రాద్దాం. అందరికంటే ఇచ్చినవాడు 3 4 6 9 10 వచ్చినాయి. 1 2 3 4 5 6 1 2 3 4 5 6 రైట్. xi వచ్చేసింది. నెక్స్ట్ ఎవరు కావాలి, మీన్ కావాలి, x బార్ కావాలి. సో x బార్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో ఈ అబ్జర్వేషన్స్ యొక్క సమ్ము, వీటి యొక్క సమ్ము 20 29 35 39 42. 20 29 35 39 42. సో 42 బై 6 7 సార్. సో మీన్ 7. సో అన్ని చోట్ల 7 7 7 అంటే ప్రతి అబ్జర్వేషను మీను నుంచి ఎంత దూరంలో ఉంది అని రాసే ఉద్దేశమే డీవియేషన్ కాలం ఉద్దేశం. కాకపోతే దీనికి అబ్జల్యూట్ వాల్యూ కూడా రాస్తున్నాం, మనం తయారు చేస్తున్నాం, ఒకసారి చేస్తున్నాం అనమాట. సో 3 - 7 -4, బట్ 4 రాస్తాం అబ్జల్యూట్ వాల్యూ కాబట్టి. 4 - 7 -3 3. 6 - 7 -1 1. 9 - 7 2. 10 - 7 3. 10 - 7 3. సో ఇది అబ్జల్యూట్ వాల్యూస్ ఆఫ్ డీవియేషన్స్. వీటి యొక్క సమ్ము అంటే సిగ్మా xi మైనస్ x బార్ మాడ్యులస్ ఈక్వల్ టు ఎంత వస్తుందండి, 7 8 10 16. అప్పుడు మీన్ డీవియేషన్ అంటే 16/6. 16/6 అంటే సుమారుగా 6 2s are 12, 4 మిగులుతుంది, 4 పక్కన 0 40, 6 6s are 36. సో 2.6 సుమారుగా. సో మీన్ డీవియేషన్ అప్రాక్సిమేట్గా 2.6. ఓకేనా, ప్రాసెస్ అర్థమైంది కదా. ఇప్పుడు మీన్ డీవియేషన్ అబౌట్ ద మీడియన్. ఇప్పుడు మీన్ డీవియేషను మీడియన్ హెల్ప్తో తీసుకుందాం. మీడియన్ హెల్ప్తో అంటే మనకు మారేది ఈ కాలం అండి, ఈ కాలం ఒకటే మారుతుంది. ఇక్కడ ఏంటి మనం రాసింది 7, ఎలా రాసాం మనం,
మీన్ ఫైండ్ అవుట్ చేసి రాసాం. అంటే ఈ డేటా మొత్తానికి మీన్, అర్థమెటిక్ మీన్ ఫైండ్ అవుట్ చేసాం. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ చేసి వచ్చిన 7ని ఇక్కడ రాసాం. మీడియన్లో ఏం చేస్తాం? మీరు 10th నేర్చుకున్నారా? 8th 9th 10th మీడియన్ ఎలా కనుక్కుంటారు ఒక డేటాకి, అలా మీడియన్ కనుక్కొని ఆ వచ్చిన మీడియన్ ఇక్కడ రాస్తారు అంతే. మీన్ ద్వారా కనుక్కునే దాంట్లోనేమో ఇక్కడ మీన్ వాల్యూ రాస్తారు, మీడియన్ ద్వారా కనుక్కునే దానికేమో ఇక్కడ మీడియన్ వాల్యూ రాస్తారు. మిగతాదంతా సేమ్ టు సేమ్ అంతే. ఓకే 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 కదిలింది మన చాప్టర్, కదిలింది. ఇక ఆగదు ప్రయాణం కంప్లీట్ అయ్యేదాకా. సెకండ్ రోమన్లో ఫస్ట్ బిట్లో మనకి డేటా ఇచ్చాడు 13, 17, 16, 11, 13, 10, 16, 11, 18, 12, 17 ఖతం. 1 2 3 4 5 6 7 8 9 10 11. 1 2 3 4 5 6 7 8 9 10 11 చూడు అయిపోయింది. సో ఇప్పుడు మనం ఫస్ట్ రాసేది యాజ్ యూజువల్గా XI కాలం, అంటే ఈ అబ్జర్వేషన్స్నే రాద్దాం. బట్ అసెండింగ్ ఆర్డర్లో రాద్దామండి. మీన్లో మీకు చెప్పాను కదా చిన్న వాల్యూ నుంచి పెద్ద వాల్యూగా రాయటం, అక్కడ అది కంపల్సరీ కాకపోవచ్చు, కానీ ఇక్కడ మాత్రం మీరు అలా కంపల్సరీగా రాయండి, చిన్న నెంబర్ నుంచి పెద్ద నెంబర్. అన్ని చోట్ల అలవాటు ఉంటే మంచిదని నేను మీతో అక్కడ కూడా రాయిపించాను. సో ఇక్కడ కూడా అదే పని చేద్దాం, ఇక్కడ చేయాలి కూడా. చిన్న నెంబర్ ఏంటి వీళ్ళందరిలోకి? 10 10 10 10 10 10 10 10 ఆఫ్టర్ 11. మరి 11లు 2 ఉన్నాయిగా, కొట్టేద్దాం, టిక్ పెట్టుకుంటాం, అయిపోయినట్టు. 11 11 2 11లు. 11 తర్వాత 12 కనపడుతుంది, 12 అయిపోయింది. 12 తర్వాత 13 13 13 13 13 తర్వాత 16 16 16 16 16 16 తర్వాత 17 17. అయ్యో కొంచెం పైకి రాస్తే అయిపోయి కదా, ఎప్పుడంతే నేను ఎప్పుడంతే. XI 10 11 11 అంతే కదా, 11 11 ఒకటే 12 12 13 13 16 16 వెరీ గుడ్, ఇప్పుడు బాగుంది. 17 17 18 సరిపోయినాయా? 1 2 3 4 5 6 7 8 9 10 11 అయిపోయినాయి. సో XI కాలం అయిపోయిందండి. నెక్స్ట్ కాలం ఏంటి మనకు రావాల్సింది అంటే మీడియన్ కాలం. సో మీడియన్ ఎక్స్ అందాం మనం. మీడియన్ కాలం రాద్దాం. మీడియన్ ఎట్లా కనుక్కుంటారు మీకు గుర్తుందా? అసెండింగ్ ఆర్డర్లో ఉన్నప్పుడు మిడిల్ మోస్ట్ వాల్యూనే మీడియన్ అంటారు. సో మొత్తం 11 అబ్జర్వేషన్స్ ఉన్నాయి, 11 అబ్జర్వేషన్స్ ఉన్నాయి. 11 అబ్జర్వేషన్స్ ఉన్నప్పుడు 5 అబ్జర్వేషన్ పైన 5 అబ్జర్వేషన్స్ కింద ఉంటే మధ్యలోది అంటే 6th అబ్జర్వేషన్ మీడియన్ అవుతుంది, అంతే కదా. 1 2 3 4 5 1 2 3 4 5 ఈ 5 ఒక గ్రూప్ అనుకుందాం. 1 2 3 4 5 ఈ 5 ఒక గ్రూప్ అనుకుందాం, రైట్. ఇక ఏ గ్రూప్లోకి పోకుండా సెంటర్లో ఉంది చూసారా, అదే మీడియన్. మీడియన్ కనుక్కోవడం మీకు చిన్నప్పటి నుంచి తెలిసిందే కదా, ఇన్ఫ్యాక్ట్ చాలా ఈజీ ఇది కూడా. ఒకవేళ ఇద్దరు ఉన్నప్పుడు మిడిల్లో ఇద్దరు వస్తారు. ఇప్పుడు 11 అబ్జర్వేషన్లు ఉన్నాయి కాబట్టి ఒకటే వచ్చింది. 12 అబ్జర్వేషన్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు ఇద్దరు వస్తారు. ఆ ఇద్దరికి యావరేజ్ చేయాల్సి వస్తుంది. సో చూద్దాం, అది మనకి నెక్స్ట్ ప్రాబ్లం ఇస్తాడు ఖచ్చితంగా, అట్లా కూడా ఒకటి ఇస్తాడు. సో ఇప్పటికైతే ఒకటే వచ్చింది 13 మీడియన్. సో 13 రాయటం ఇక్కడ అందరి ఎదురుగా 13 13 13 రాసుకుని పోండి. సో మిగిలినంతా సేమ్ అండి, 13 13 13 13 13 13. సో ఇప్పుడు మనం ఏం కనుక్కోబోతున్నాం? డీవియేషన్స్. సో XI మైనస్ X యొక్క అబ్సల్యూట్ వాల్యూ కూడా కనుక్కుందాం. ఇప్పుడు మన యాక్చువల్ అబ్జర్వేషను మీడియన్ నుంచి ఎంత దూరంలో ఉంది అంటే, ఇప్పుడు మనకు వచ్చే డీవియేషను ఎవరి నుంచి? డీవియేషను మీన్ నుంచా మీడియన్ నుంచా? మీడియన్ నుంచి. అందుకనే ఈ క్వశ్చను మనం కనుక్కోబోయే క్వశ్చను మీన్ డీవియేషన్ అబౌట్ మీడియన్ ద్వారా, మీడియన్ హెల్ప్ ద్వారా కనుక్కుంటున్నాం మీన్ డీవియేషన్. ఇంతకుముందేమో ఈ ప్లేస్లో మీన్ ఉండేది, అది తేడా అంతే. సో 10 - 13 -3, కానీ 3 రాద్దాం అబ్సల్యూట్ వాల్యూ. 11 - 13 -2 2 రాద్దాం. 11 - 13 -2 2 రాద్దాం. 12 - 13 -1 1 రాద్దాం. 13 - 13 0, 13 - 13 0, 16 - 13 3 3
4 4 5 కథ అయిపోయింది. సో ఇప్పుడు మనకి మీన్ డీవియేషన్ ఎలా కనుక్కుంటాం? మీన్ డీవియేషన్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఆల్ ద డీవియేషన్స్ మనం కనుక్కున్నవి బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్, నెంబర్ ఆఫ్ డీవియేషన్. సో వీటన్నిటి సమ్ 5 7 8 11 14 18 22 27 27 బై 11 ఉంటాయి కదా ఎట్లాగో. సో క్యాన్సిలేషన్ చేస్తే 11 2s are 22, 22 పోతే ఇంకా 5 ఉంటుంది, 50 అనుకోండి. 11 4s are 44. సో 2.4 అండి మీన్ డీవియేషన్ అరౌండ్ 2.4 ఉంటుంది కదా. 6 అంటే 55, 2.45 సుమారుగా వస్తుంది అప్రాక్సిమేట్గా. సో ఇంకా మీరు రౌండ్ అప్ చేయాలంటే 2.5 అని రాసుకోవచ్చు అప్రాక్సిమేట్గా, తప్పలేదు. ఈ పాయింట్ డెసిమల్ చిన్న వాల్యూస్ తెలియదు, ఇవన్నీ అప్రాక్సిమేషన్సే కదా మన చాప్టర్లో, ఎగ్జాక్ట్ వాల్యూస్ కాదు కదా ఇప్పుడు మనం కనుక్కునే అబ్జర్వేషన్స్ కూడా. ఓకే, మీడియన్ నుంచి కనుక్కోవడం కూడా అర్థమైందా? తేడా తెలిసిందా? ఇక్కడ మీన్ రాసే బదులు మీడియన్ రాస్తాం అంతే. ఈ మీడియన్ రావాలంటే మీరు ఏం చేస్తారు? ఈ అబ్జర్వేషన్లో సెంటర్లో ఉండేదే మీడియన్ అవుతుంది. ఒకవేళ మీనే కావాలంటే ఏం చేస్తారు? ఈ అబ్జర్వేషన్స్ అన్ని దేశపై వాటిని సమ్ చేసి బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ చేస్తే ఈ వాల్యూ వస్తుంది. ఓకే, ఇందులో నెక్స్ట్ ప్రాబ్లం చేసేస్తాను నేను ఇప్పుడు. అయ్యో క్వశ్చన్ పాస్ చేయట్లేదు కదా నేను. మీడియన్లో రెండో క్వశ్చన్ ఏంటంటే 4 అట, 6 అట, 9 అట, 3 అట, 10 అట, 13 2 అట. ఓకే, ఫస్ట్ది ఏమో పెద్దది, రెండోది చిన్నది. అయ్యో పేపర్ అంతా పోయింది కదా ఇప్పుడు. నా కాళ్ళల్లో నేనే కింద పడేటట్టున్నా. ఓకే, ఎక్స్ఐ అంటే మనం వీళ్ళని రాద్దాం, ఆర్డర్లో రాద్దాం. ఫస్ట్ చిన్నపిల్లగాడు ఎవరు? 2, నెక్స్ట్ 3, నెక్స్ట్ 2 అయిపోయింది, 3 అయిపోయింది, 4, నెక్స్ట్ 6, నెక్స్ట్ 9 10 13లో 9 10 13 అంతే. అందరు అయిపోయినట్టేనా? అందరు వచ్చేసారా? వచ్చేసాం సార్. నెక్స్ట్ మనకు కావాల్సింది మీడియన్ ఎలా అనుకుంటాం మనం? వీళ్ళందరిలోకి మిడిల్ అంటే వీళ్ళంతమంది 1 2 3 4 5 6 7 అంటే మిడిల్లో ఒకటే వస్తుంది ఇప్పుడు కూడా, మంచివాడు. సో 6 పైన 3 కింద 3 గ్రూప్ బోను, మిడిల్లోది 6 మీడియన్. 6 6 6 6 6 6 6 క్రికెట్ మ్యాచ్లో 6లు కొట్టినట్టే ఉంది కదా. సో డీవియేషన్స్ అండ్ దేర్ అబ్జల్యూట్ వాల్యూ. చలో 2 - 6 - 4 బట్ 4 రాయండి. 3 - 6 - 3 బట్ 3 రాయండి. 4 - 6 - 2 2 రాయండి. 6 - 6 0 3 4 7 రైట్. కావాలంటే ఇక్కడ సమ్ కూడా చేసుకోవడం మీ ఇష్టం. చిన్న నెంబర్లు అయితే మన నోట్తో చేయొచ్చు, పెద్ద నెంబర్లు అయితే చేసి పెట్టుకుంటే మంచిది. సమ్మేషన్ 7 9 12 16 23. మళ్ళీ ఒక్కసారి 4 3 7 2 9 12 16 23. వెరీ గుడ్. సో మీన్ డీవియేషన్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఆఫ్ ఆల్ డీవియేషన్స్ అబ్సల్యూట్ వాల్యూ సమ్ ఆఫ్ ఆల్ డీవియేషన్స్ బై నెంబర్ ఆఫ్ డీవియేషన్స్, దట్ ఈస్ 23/7. 7 3s are 21, ఇంకా 2 ఉంటుంది 20, ఇంకా 2 ఉంటుంది 20, 7 2s are 14, 6 ఉంటుంది, 7 8s are 56. సో 3.28 అంటే సుమారుగా 3.3 అప్రాక్సిమేట్లీ. దిస్ ఈజ్ మీన్ డీవియేషన్. ఓకేనండి. సో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను మీకు, మీన్ డీవియేషన్ మనం 2 రకాలుగా కనుక్కుంటాం. త్రూ మీన్ సహాయంతో కనుక్కుంటాం, మీడియన్ సహాయంతో కనుక్కుంటాం. మళ్ళీ ఇందులో కూడా 3 రకాలు: అన్గ్రూప్డ్ డేటా, డిస్క్రీట్ డేటా, కంటిన్యూస్ డేటా. ఇక్కడ కూడా అన్గ్రూప్డ్ డేటా, డిస్క్రీట్ డేటా, కంటిన్యూస్ డేటా. ఇదండి మన మీన్ డీవియేషన్లో రెండవది అయిపోతుంది. మనకి మీకు షార్ట్ ఫామ్ చెప్తాం, మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్. మన చాప్టర్ పేరు మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్లో మనకి 3 ఉంటాయి. మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్, రేంజ్ రెండోది, మీన్ డీవియేషన్ మూడోది, స్టాండర్డ్ డీవియేషన్. ఇందులో ఇది కంప్లీట్ చేసుకున్నాం. ఈ లిస్ట్ కంప్లీట్ అయితే ఇది కంప్లీట్ అయినట్టు.
మీన్ డీవియేషన్ కంప్లీట్. ఏ లిస్ట్ కంప్లీట్ అయితే ఇటు మూడు 6 కంప్లీట్ అయితే మీన్ డీవియేషన్ అయినట్టు. అందులో ఇప్పుడు మనకి ఏది కంప్లీట్ అయింది? అన్గ్రూప్డ్ మీన్ అయిపోయింది, అన్గ్రూప్డ్ మీడియన్ అయిపోయింది. సో నెక్స్ట్ వీడియోలో కంప్లీట్ చేద్దాం మనం డిస్క్రీట్ కంటిన్యూస్. ఓకే, సో హ్యాపీ లెర్నింగ్ అండి. బాగా చదువుకోండి. మీ ఫ్రెండ్ మీతో ఉంటాడు. మీ కామెంట్స్ అన్నీ నేను చదువుతున్నానండి, దయచేసి అపార్థం చేసుకోకండి. నాకు కామెంట్స్కి రిప్లై ఇవ్వాలంటే ఒకళ్ళకి ఇస్తే ఒకళ్ళు మ్యాథ్స్ అడుగుతారు, ఒకళ్ళు ఫిజిక్స్ అడుగుతారు, ఒకళ్ళు కెమిస్ట్రీ అంటారు, ఒకళ్ళు సెకండ్ ఇయర్ అంటారు, ఒక 10th క్లాస్ అంటారు. సో ఎవరికి నేను సాయంత్రం వీడియో అప్లై చేస్తున్నా అన్నా కూడా మిగిలిన వాళ్ళని నేను అవాయిడ్ చేసినట్టు అవుతుందేమో, అందుకే నేను ఇగ్నోర్ చేస్తున్నా. బట్ నా మనసులో తెలుసు నేను ఒక ఫ్లోలో పోతున్నాను, నా పరిస్థితులకు ఎదురెదుతున్నానండి. నేను సింపుల్గా చెప్తాను, అన్నీ మీకు నేను చెప్పుకోలేను. బట్ ఎంపీసీ ఫ్రెండ్ అని నేను నా ఛానల్కి పెట్టుకున్న టైటిల్కి నేను కట్టుబడి ఉన్నాను, మనసా వాచా కట్టుబడి ఉన్నాను. మీ ఫ్రెండ్, నిజంగా మనస్ఫూర్తి పెట్టుకున్న పేరు అది. ఫ్రెండ్ మనకి ఎన్ని పరిస్థితుల్లో మనకి కోఆపరేటివ్గా ఉంటాడు, సహకరిస్తాడు, మీకు తెలుసు ఫ్రెండ్షిప్ వాల్యూ. సో ఆ వాల్యూకి నేను న్యాయం చేయాలని ఈ ఛానల్కి ఆ పేరు పెట్టాను. నేను అర్థం చేసుకుంటానండి. మీకు నేను సపోర్టివ్గా ఉంటాను. మీకు కావాల్సిన వీడియోలు నేను టైం టు టైం అప్లోడ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. నా సిచ్యువేషన్స్ని మ్యాక్సిమం ఓవర్కమ్ చేయడానికి ట్రై చేస్తూ మీకోసం ఎఫర్ట్స్ చేస్తాను. సో మీరెవరు నేను ఇగ్నోర్ చేస్తున్నారని కామెంట్స్కి రిప్లై అయ్యట్లేదని దయచేసి బాధపడకండి. మీరు నన్ను కూడా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ. హ్యాపీ లెర్నింగ్. బాయ్ బాయ్ అండ్ జై హింద్.